అప్డేట్ చూద్దాం. తెలంగాణకు 6 ఐపీఎస్లను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జిల్లాలు పెరిగిన సందర్భంగా రాష్ట్రానికి 10 మంది ఐపీఎస్లు కావాలని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. దీనిపై స్పందించిన కేంద్రం 6 ఐపీఎస్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారులను కేటాయించింది. తెలంగాణకు 6, ఆంధ్రప్రదేశ్కు 3 ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు ఆయిషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, సాయి కిరణ్, మనల్ భట్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిని కేటాయించింది. తెలంగాణకు 6 ఐపీఎస్లను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జిల్లాలు పెరిగిన సందర్భంగా రాష్ట్రానికి 10 మంది ఐపీఎస్లు కావాలని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. దీనిపై స్పందించిన కేంద్రం 6 ఐపీఎస్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారులను కేటాయించింది. తెలంగాణకు 6, ఆంధ్రప్రదేశ్కు 3 ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు ఆయిషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, సాయి కిరణ్, మనన్ భట్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిని కేటాయించింది.